జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వివి రావుపేట్ హై స్కూల్ నుండి బదిలీపై వెళ్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు కొక్కుల బాలకృష్ణకి ఘనంగా వినూత్నంగా కారుపై ర్యాలీగా తీసుకొస్తూ పూలవర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. మారుమూల గ్రామమైన వివి రావుపేట్ హై స్కూల్లో గత 12 సంవత్సరాల నుండి పనిచేసిన అతను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాఠశాల పరిస్థితి రూపురేఖల్ని గ్రామస్తులు దాతల సహకారంతో ఎంతో అభివృద్ధి చేశారు. పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ విద్యాలయ అవార్డుతో పాటు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును అందుకున్నారు. అదేవిధంగా విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ ప్రణాళికతో ఎన్నో మార్కులు తెచ్చి ఎన్నో ఐఐటి సీట్లు వచ్చేలా కృషి చేశాడు. పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల చదువుకు ఎంతో కృషి చేయడంతో గ్రామస్తులు యువకులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం వినూత్నంగా కారుపై ర్యాలీగా తీసుకొస్తూ పూలవర్షం కురిపిస్తూ స్వాగతం తెలిపారు. అనంతరం సన్మానాలు సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిజంగా అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ఇంతకు మించినటువంటి సంతృప్తి నేనేమంటా అంటే గుర్తింపు నేను ఎప్పుడు కూడా గుర్తింపు కోసం చూడను. ఎందుకంటే మనం కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసుకుంటూ పోవాలి. దేవుడు మనల్ని ఇక్కడికి భూమి మీదకి పంపినప్పుడు మనకి ఏదైతే లక్ష్యం అప్పగించిండో ఆ లక్ష్యాన్ని మనం నెరవేర్చుకుంటూ పోవాలనేది నేను బలంగా నమ్ముతా. సో సంతృప్తి అంటే అసలు ఇంతమంది నా మీద పెంచుకున్నటువంటి అభిమానానికి నేను ఇవ్వలేకపోతున్నానేమో అని చెప్పేసి నాకు భయం అవుతుంది. ఎందుకనంటే ఇవాళ చూసినట్లయితే నేను చాలాసార్లు నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. వెల్కమింగ్ చెప్పే దగ్గర నుంచి అయితేనే ఎప్పుడు అనంత శర్మ ఎస్పీ గారు వచ్చినప్పుడు స్టార్ట్ అయింది నేను చూసినంత వరకు అయితే. తర్వాత మళ్ళీ ఒకసారి జోగురామన్న గారు వచ్చినప్పుడు అట్లా జరిగింది అంతే అనుకుంటా. అంతే 2 సార్లు. ఇప్పుడు మళ్ళీ నాకు అట్లా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అంత సస్పెన్స్లో వచ్చి చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కారు కూడా అసలు నేను దానికని అనుకోలేదు. బట్ ఏంటంటే నా జీవితంలో నేను ఎప్పటికంటే చివరి వరకు కూడా రిటైర్మెంట్ కాదు చివరి వరకు కూడా ఇది ఎప్పుడో నారాయణ సార్ అన్నట్టుగా సర్వపల్లి రాధాకృష్ణన్కు బదిలీపై వెళ్తున్నప్పుడు గుర్రంబగ్గిలో విద్యార్థులు తీసుకుపోవడం అని చెప్పేసి విన్నాం. అది చూసుడు కూడా గొప్ప విషయమే. అది నేను కావడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మా వల్ల ఇబ్బంది జరిగితే మీరందరూ కూడా పెద్ద హృదయాలతో సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక పాట పాడి ప్రోగ్రామ్ వెంకటరావుపేట. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్. వెంకటరావుపేట. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్. గురువామి సేవను మరువలేమయ్యా, బడిలోని దేవుడవి దండాలయ్యా. తర్వాత ఇప్పుడు చప్పట్లు కొట్టిందా? సార్ బదిలిపోయి వెళ్తున్నా కానీ సార్ నేర్పిన ఈ విలువలు ఈ క్రమశిక్షణ కానీ మేము ఎన్నటికీ మరవం. మా పాఠశాల ఎప్పుడు అదే విధంగా నడుస్తుంది. మరియు I will never forget, sir. What about that educational life I will follow, sir. Thank you for one and all for giving this opportunity. Thank you, sir.